పెట్టాడు సిక్కిం కాడికి వస్తున్నాడండి. చల్లగా మెల్లగా మహానవాడు భృగుమహర్షి దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు? గోవింద ఏమంటున్నాడు? నమో నారాయణ 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 నమః శివాయ ఓం నమో నారాయణ 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 ఓం లక్ష్మాయ నమః. ఎక్కడది లక్ష్మీపుడు ప్రసాద్ నాకు చెప్పాడు. తుప్లార్ మొత్తం లక్ష్మీదేవి కంగారు పడకు నాయన మనేంద్ర అదేంటి అందుకే సాంబార్ వేసుకున్నాం అమ్మలక్కడ వద్దొద్దని తినేస్తావు జీడిపప్పు తినేసాడండి బొచ్చులు నాలుగేసుకుని పొద్దునట్టు రోడ్డు ఇంకా ఓం నమః శివాయ నాయన మనేంద్ర ఓం నమః శివాయ నాయనాపక మహర్షి ఓం పసక్కాయ నమః. అదేంటి ఉత్తరమంతర ఓ మంత్రం అమ్మది మీరేం భయపడకండి పసక్ అంటే మంత్రం అంటది ఓం నమః శివాయ నాయన మనేంద్ర ఓం నమః శివాయ. బాబు పండు మొన్న 4 రోజులు కథలు ఆడుతున్నాం అవును నిద్రపోతాడేటీనా నిద్రమోహన నిద్ర ఎక్కువైపోయింది. గాలి ఎత్తలేదు ఎంగు దొంగ దొంగ నిద్ర నిజమేనంటవా దగ్గరికి వెళ్ళమంటావా ఏంటి శివులు వచ్చి ఏ చూడు వస్తున్నా పైకి లేస్తారు. ఏ వినపడదానికి గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పు. గట్టిగా చేయరా పోయిందనుకో 500 అక్కడ పొద్దున్న ఓసియా చిచ్చి ఓయ్ నారదా ఆహా. ఓయ్ నారదా ఓయ్. వందనము నారదా వందనము ఓయ్ నారదా ఆహా. నేను తపస్సు తలపడదని నా తపస్సు ఆపే కారణం ఏమిటి నారదా? మీరు తప్పదండి పెట్టారు కానీ కానీ ఎద్దపడి ఎవరు దారిపోస్తావయ్యా ఓయ్ నారదా ఆహా. ఇక్కడే మనసు మేము ఘోరమైన తపస్సు తలపడుతున్నాము కానీ అవును. ఈ యజ్ఞ తలపతి ఎవరికి తారబోయాళ్ళు ఆహా. ఇక్కడే మనస్వరులైనా అవును. నాలో మాకే కలహాలు వస్తున్నాయి స్వామి నాయన మనేంద్ర ప్రలోకపట్టములో దీపలోకములో లోకములో మీరే గొప్ప వారిని పెరుగుతున్నారేమో పిచ్చుకొక్కేసింది ఏమన్నా కలిసిందేమోనండి ఓయ్ నారదా ఎన్నడికి కూడా మేమే గొప్పవారు నిజమా యూట్యూబ్ లో మేమంతా అందుకే పాపం వెళ్ళిపోయామన్నా ఆ మాట ఎత్తకు నారదా ఆ. ఎప్పటికీ కూడా మేమే గొప్పవారు నాయన మీ గొప్పవారు పెరిగిపోతున్నారు ఆ. మీకంటే గొప్పవారు ముగ్గురున్నారు స్వామి శాంతి 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 అంటున్నావు. శాంతి ఇదే శాంత డిస్కో శాంతి లోనంద డిస్కస్ వస్తుంది ఇప్పుడు. పోయి నారదా ఆహా. ఉండరు కాక ఉండరు నారదా స్వామి పోయి నారదా ఆహా. పోయి పట్టి నారదా నారదాలు ఉన్నారు ఉన్నారని విరరేగుతున్నాయి అవునవును. వారి నామకారము చెప్పుకున్నారు నాయన మనేంద్ర వారి పేర్లు కావాలంటున్నావు నాయన మనేంద్ర ప్రేమలో కమలా. భ్రమలు కమన బ్రహ్మదేవుడు నాడయా. ఏమి నారదా నారదా ఏ? ఆ బ్రహ్మదేవుడు అవును. ఈ మానవ
మానవులు తలరాత రాసుకునే యొక్క 3 శిశుల బ్రహ్మదేవుడు నిర్ణయించిన వాడా స్వామి సత్యమ పలికినచ్చు నీవు సత్యమ పలకపోతే నీకు అభయమ తలబడతాను 6 నెలల పాటు మంచాన పడిపోతావు 2 నెలలు పడతారు కదా మళ్ళీ ఇంకానా పోయినారదా శపము శపము తర్వాత కైలాసపట్నమున శంకరుడు నాడయ ఏమి నారదా కైలాసపట్నమున శంకరుడు ఏది శ్మశానములో ఈ బుధనామ కర్మ చేసుకుని యొక్క శివశంకరుడు దేవుడైనా నడిపించిన వాడా నారదా నీ చిలక పలుకలు ఎన్నడు సాగవ కాని తర్వాత నామకారం చెప్పుము మునేంద్ర నారదా నువ్వు చూస్తే గొప్పసాలివి నేను చూస్తే బ్రహ్మచారిని అవును స్వామి ఓయ్ నారదా కోపం నేను చెప్తాను స్వామి నేను ఎన్నడు కోపం పడను కదా సత్యమ పలుకము అలాగలాగే నాయన మునేంద్ర అలా వైకుంఠ పరమన అల్లు అర్జున్ ఈ వైకుంఠము అయ్యి వైకుంఠం ఆదిష్టుడు నాడయ దుడ్డుగా చేసేది పోయి నారదా ఏమిటి ఆ వైకుంఠ వాసుడు అవును అన్న నెలవాడు ఆది విష్ణువుడు అవును ఆడ స్త్రీతో కాలు పెట్టించుకునే యొక్క ఆది విష్ణువుడు ఆడవారే పడతారు స్వామి ఇంటికాడు మీరు కనపడుతున్నారేటి యూట్యూబ్ లో చూపిస్తారు పొద్దున్నా పోయి నారదా ఏమిటి ఆ విష్ణుమూర్తి పోయి నారదా గొప్పవారు ఎదురేగినారు ఈ తిరుమల లోకమల్లో ఎవరు శాంతవంతుల్లో ఎవరు రజాగుణవంతుల్లో ఎవరు గొప్పవారు ఈ తిరుమల లోకాల్లో కూడా నేను పట్టి శోధించి వచ్చేదని అప్పుడు దాకా కూడా నా పట్ట పరిపాలన ఎలా కళావైకుంఠంలో ఉన్నదో చూసుకోము నా చాలి లేదు నాకు వెళ్ళిపో నారాయణ నమ నారాయణ మహానవాడు చక్కగా నారదముని వారు చక్కగా అయిపోయాడు భృగు మహర్షి అండి ఈ ముగ్గురులో శాంతమంతులు ఎవరు గుణమంతులు ఎవరు ఇదే పరీక్షించొద్దును